నాన్ వెజ్ పచ్చళ్ళు వీటికి ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది. రోజు రోజుకి వీటి క్రేజ్ ఇంకా పెరుగుతూనే ఉంది. రీసెంట్గా మినీ ఇంటి రుచులు బ్రాండ్ నుంచి బోన్లెస్ చికెన్ పచ్చడి అండ్ మటన్ పచ్చడి తెప్పించాను. వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా నీట్గా ఉంది. ఎక్కడ కూడా లీకేజ్ లేదు. చక్కటి లీక్ ప్రూఫ్ ప్యాక్లో చేసిచ్చారు. అయితే ఇది ఆన్లైన్ ఆర్డర్ ఏం కాదు, నేను ఆఫ్లైనే తెప్పించాను అనమాట. విజయవాడలోని మినీ ఇంటి రుచుల వారి అవుట్లెట్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది ఈ 2 పికిల్స్. ఈ క్లిప్లో చూస్తుంది మటన్ పికిల్. ఇది విత్ బోనే తీసుకున్నాము. ఇక చికెన్ పికిల్ అపీరియన్స్ విషయానికి వస్తే మరీ ఎక్కువగా ఆయిల్ ఏమీ లేదు, సరిసమానంగా ఉంది. అండ్ గ్రేవీ ముక్కలు చాలా మంచిగా వచ్చాయి. మటన్ పికిల్ కూడా అంతే. ఎక్కువగా ఆయిల్ వేసేసి పీసెస్ క్వాంటిటీ తగ్గించడం అట్లా ఏం లేదు. చక్కగా ప్రతి ముద్దలోకి మనకి మటన్ పీస్ వచ్చేలాగే ఉంది ఈ పికిల్ అంతా. అండ్ కారాలు మసాలాలు కూడా చాలా మినిమల్గా ఉన్నాయి అన్నమాట. అకార్డింగ్ టు మీ ఇంకొంచెం అంటే నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే మనం స్పైసీనెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో కొంచెం స్పైసీనెస్ తగ్గింది అని నాకు అనిపించింది. అడిగి ఆర్డర్ మీద చేయించుకుంటే మనకి నచ్చినట్టుగా స్పైసీనెస్ను కూడా అడ్జస్ట్ చేస్తారు కావచ్చు. ఇది స్పెషల్గా మన కోసం ఏమీ కస్టమైజ్ చేసి చేయించుకున్న పికిల్స్ ఏమీ కాదు కదా. జనరల్గా అందరి కోసం ఎటువంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో వారు అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ చేసిన పికిల్స్. ఇక టేస్ట్ విషయానికి వస్తే 2 పికిల్స్ టేస్ట్ కూడా బాగానే ఉంది. మటన్ పికిల్లో కొంచెం పులుపు ఎక్కువైందని అనిపించింది. చికెన్ పికిల్ అయితే ప్రతిదీ సరిసమానంగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మీరు ఎవరైనా ఈ పికిల్స్ ట్రై చేసి ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. జై హింద్.